హాయ్ ఫ్రెండ్స్, ఎప్పుడెప్పుడా అని మనం ఎదురు చూస్తున్న సలార్ మూవీ ఎట్టకేలకి మనకి రిలీజ్ అయిపోయిందన్నమాట. మనకి ఇది సలార్ మూవీ ఏంటంటే మెయిన్ ఈ సినిమా గురించి చెప్పాలంటే దీంట్లో హైలైట్స్ వచ్చి ప్రభాస్ గారు అనే చెప్పాలి. సెకండ్ పాయింట్కి వస్తే మన ప్రశాంత్ నీలు డైరెక్టర్ గురించి చెప్పాలన్నమాట. ఈ సినిమా ఏంటంటే చాలామంది ఉగ్రం, కేజీఎఫ్ వీటికి సిమిలియర్లుగా ఉంది, వీటికి సింక్ అవుతుంది అంటున్నారు. అది ఏది కాదండి, ఇది సలార్ మ్యానియా. కాన్సార్ అనే వరల్డ్లోకి తీసుకెళ్తారు. అందుకే మనకి టైటిల్లో కూడా సలార్ సీజ్ 5-1 అని పెట్టారనమాట. దానికి దీనికి ఏం సంబంధం లేదు. ఇంకొక మనం ఫస్ట్ హాఫ్ విషయానికి వస్తే చాలామంది ఫస్ట్ హాఫ్ కొంచెం స్లోగా ఉంది, అంటే వైలేషన్ ఎక్కువగా లేదు, అంటే ఎలివేషన్స్ కూడా తక్కువగా ఉన్నాయి అనేసి. దీంట్లో మెయిన్ అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ప్రభాస్ గారు మదర్ వచ్చి ఒక టీచర్ అనమాట. టీచర్లు ఎవరైనా సరే, మన పేరెంట్స్ తల్లిదండ్రులు ఎవరున్నా కానీ టీచర్స్ ముందు వాళ్ళ ముందు వైలేషన్ క్రియేట్ చేయాలన్నా కానీ వాళ్ళు ఒప్పుకోరు అనమాట. దానివల్ల ప్రభాస్ అన్న కొన్ని దిక్కుల ఫైట్ చేయాల్సిన సిచ్యువేషన్ దగ్గర ఆయన ఫైట్ చేయడు. ఆ కాన్సెప్ట్ అనేది మైండ్లో పెట్టుకొని మీరు సినిమా చూడండి. సినిమా అయితే మీకు చాలా అద్భుతంగా మీకు నచ్చుతుందని చెప్తున్నాను. ఇంకా సెకండ్ ఇంటర్వెల్ తర్వాత సెకండ్ హాఫ్కి వస్తే మాత్రం ఇంకా ప్రభాస్ అన్న మ్యానియా మాత్రం మామూలుగా ఉండదు, అణిచివేతనే చెప్పాలన్నమాట. మనకి ఆ ఫైట్స్, ఆ లుక్స్ చూస్తూ ఉంటే వేరే లెవెల్ అనిపించింది. ఎస్పెషల్లీ బీజిఎం. అన్ని సినిమాలకి బీజిఎం మామూలుగా ఇస్తారు, కానీ ఈ సినిమాలో ఏంటంటే ప్రభాస్ గారికి ఒక ఫైట్ చేసేటప్పుడు ఒక పాత బైక్ మనం స్టార్ట్ చేసేటప్పుడు ఆ సౌండ్ వేరేగా ఉంటుంది. కొత్త బైక్ సౌండ్ కన్నా పాత బైక్ సౌండ్స్, వెహికల్స్ కానీ ఇవి స్టార్ట్ ఒక్కసారి అయినాయి అంటే ఎలా వస్తుందో ఆ బీజిఎంని తీసుకున్నారు. ఆ బీజిఎంకి పోతే అసలుకి థియేటర్ బద్దలైపోయిందనే చెప్పాలన్నమాట. మనం ఇంకా సెకండరీ చూసుకుంటే పృథ్వీరాజ్ అనమాట. విలన్ క్యారెక్టర్ చాలా చాలా పర్ఫెక్ట్ చేశారనమాట. మనకి అన్ని సినిమాల్లో పోల్చుకున్నా కానీ ప్రభాస్ గారి సినిమాల్లో విలన్ చాలా ఇంపార్టెంట్ అనమాట. బాహుబలిలో మనకి రానా గారు ఎంత గొప్పగా కనపడతారో అంటే ఈక్వల్గా ప్రభాస్ గారికి బాహుబలి 2 తర్వాత ఇంకా మిగతా ఏ సినిమాల్లో ప్రభాస్ గారు నటించిన 3 చిత్రాల్లో విలన్ అంత గొప్పగా అనిపించలేదు. కానీ ఈ సినిమాలో పృథ్వీరాజ్ గారు అయితే ఏంటంటే ఈక్వల్గా యాక్టింగ్ చేశాడు. వాళ్ళిద్దరూ మధ్య వచ్చే సీన్స్ కానీ ఏంటంటే చాలా అద్భుతంగా ఉన్నాయి అనమాట. అంటే పోటాపోటీగా ఉంది. అదైతే నాకు చాలా బాగా బెటర్గా నచ్చింది అనమాట. ఇంకా సెకండరీ పాయింట్ జగపతి బాబు గారి గురించి చెప్పాలంటే మనకి లెజెండ్లో ఆయన బెటర్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. లెజెండ్ తర్వాత చాలా మూవీస్ వచ్చాయి, ఏ మూవీలో కూడా ఈ విధమైన పర్ఫార్మెన్స్ ఇవ్వలేదన్నమాట. ఈ మూవీలో జగపతి బాబు గారు బ్రహ్మాండమైన క్యారెక్టర్ చేశాడు. అదే లుక్స్ కానీ డైలాగ్స్ కానీ చాలా అద్భుతంగా ఉన్నాయి. ఇంకా మన విషయానికి వస్తే ఇంకా బ్రహ్మాజీ గారి కానీ పర్ఫార్మెన్స్ ఓవరాల్గా బాగుంది. శృతి హాసన్ క్యారెక్టర్ 15 to 20 మినిట్సే ఉంటుంది ఈ మూవీలో. అంటే ఈ మూవీలో ఆమెకి చాలా ఇంపార్టెంట్ లేదని చాలామంది అంటున్నారు. అదేది కాదండి, ఆమె ఒక ఫస్ట్ హాఫ్ మొత్తం ఆమె వెనకాలే కథ నడుస్తుంది. దాని తర్వాత మనకి ఫ్లాష్ బ్యాక్లోకి తీసుకెళ్తాడు. ఓవరాల్గా మూవీ అయితే ప్రభాస్ ఫ్యాన్స్కి, మన తెలుగు ఆడియన్స్కి అయితే మూవీ మాత్రం మంచి గూస్ బంప్స్ తెచ్చే మూవీ అని చెప్పొచ్చు అన్నమాట. బాహుబలి 2 తర్వాత ప్రభాస్ గారికి ఇది ఒక చరిత్రలో నిలిచిపోయే సినిమా అనే చెప్పొచ్చు. ఇంకా ప్రశాంత్ నీల్ గారి డైరెక్షన్ ఎస్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదనమాట. కేజీఎఫ్ 2 తర్వాత ఆయన ఈ సినిమా తీసుకున్నారు. ఈ సినిమాలో కానీ ఏంటంటే ఎలివేషన్స్ మామూలుగా లేవు. సెకండ్ హాఫ్ కాటేరమ్మ ముందు ఒక ఫైట్ ఉంటుంది, ఒక 12 నిమిషాల నుంచి 15 నిమిషాలు. ఆ ఫైట్ అయితే సినిమాకే హైలైట్, అంత అద్భుతంగా ఉందన్నమాట. ఒక్క ముక్కలో చెప్పాలి, డబ్బా కొట్టకుండా చెప్పాలంటే సలార్ సినిమా గురించి, సలార్ సినిమాకి ఎవడైనా సరే సలాం కొట్టాల్సిందే. ప్రభాస్ ఫ్యాన్స్ అయితే సలార్ సినిమాకి లాల్ 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 సలాం కొట్టాల్సిందే. జై ప్రభాస్ అన్న.